నమస్కారం. నమస్తే అండి. సో, ఈ 369 చాలా మందికి అదృష్టం అని మాట్లాడుతూ యెస్. ఉంటారు. కారణం ఏంటంటారు? అసలు ఆ టెక్నిక్ వల్ల మనకి మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి చెప్పండి? గొప్పండి. నికోలా టెస్లాకి ఎన్ని నమస్కారాలన్నీ చేయొచ్చు. భలే హ్మ్. కనిపెట్టాడు ఆ టెక్నిక్. 3కి 9కి ఉన్న పవర్ అలివిలేని పవర్ అండి. హ్మ్. అలివిలేని పవర్ దాని గురించి ఎన్నో వీడియోలో చెప్పాను. ఇక్కడ మీ ఛానెల్‌లో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే ఆ 369 పాటించినోళ్ళు ఎంత అద్భుతాలు, చదువు లేని వాళ్ళు కూడా నోట్లో అనుకోని పాటిస్తే కూడా వాళ్ళకి జరిగిపోతున్నది. హ్మ్. కాబట్టి మీ మైండ్ సెట్ మాత్రం ఎప్పుడు నెగెటివ్‌లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. హ్మ్. జరగదు, ఏది జరగదు. హ్మ్. పాజిటివ్‌గా ఉన్న వాళ్ళకే ఏ టెక్నిక్ అయినా జరుగుతుంది. ఏ టెక్నిక్ అయినా పాటించొచ్చు నువ్వు. హ్మ్. నేను వీడియోలో చెప్పిన ఏ టెక్నిక్ అయినా పాటించొచ్చు. నువ్వు క్రమ పద్ధతితో నిద్ర లేచి ఏమేమి చేయమని వీడియోలో చెప్పినట్టు కొన్ని చేసుకుంటూ ఉన్నావంటే, హ్మ్. ధ్యానం ఎలా చేయాలని చెప్పించాను. నీ మాటలు ఎలా రావాలి, ఏదైనా ఉన్నట్టు నటించాలి, ఏదైనా జరిగినట్టు చెప్పాలి. లేదు, కాదు, అవ్వదు, ఇష్టం లేదు, ఈ మాటలు మన సబ్జెక్ట్‌లో లేదన్నాను. హ్మ్. ఇలా చెప్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండా నీ యొక్క చక్రాలనేది ఓపెన్ ఓపెన్ అవ్వడానికి అవుతాయని సిద్ధమవుతా కూడా ఉంటది. చెప్పడం నీకే జరిగింది. తెలియకుండా ఓపెన్ అవుతా ఉంటది. అవును. అవును. విశ్వశక్తి నీకు టచ్ అవుతా ఉంటది నీ ఇన్నర్ హ్మ్. మైండ్‌కి. ఇవన్నీ చెప్పారు అప్పుడు మీరు. హ్మ్. అటువంటి వాళ్ళు ఈ 369 హ్మ్. 3 కోరికలు తీసుకోవాలి. ఎన్ని ఓకే. కోరికలు తీసుకోవాలి? 3. 3 కోరికలు. ఆ 3 కోరికలు బలంగా పెద్దదిగా తీసుకోకూడదు. ఒక చిన్నగా తీసుకోండి. ఏది హ్మ్. గాని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. అవును. 1, 2 ఎక్కుంటా పోతే సింపుల్‌గా ఎక్కుతాం. ఒక మెట్లు అడుగుపెట్టి 10 మడుగులు అడుగు పెట్టాలంటే మన వల్ల అవ్వదు కదా! కాదు. కష్టం కదా! టైం పడుతుంది. దానికి ఎంతెంతో ఐడియాలు చేసుకోవాలి. అవును. ఒక్కొక్కటి అంటే ఎవరిని అడగాల్సిన అవసరం సింపుల్‌గా వెళ్ళొచ్చు. ఒక చెప్పొచ్చు. 3 కోరికలు తీసుకోండి. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఈ అక్టోబర్ నెలలో చాలా సులభంగా రూ. 1,00,000 సంపాదించాను. డబ్బులకి, విశ్వానికి హ్మ్. చాలా కృతజ్ఞతలు. హ్మ్. 1. హ్మ్. 2, నేను తీసుకున్న వారి డబ్బులను చాలా సులభంగా ఇచ్చేసాను. హ్మ్. ఎవరికంటే ఒకరికి రాసుకో, ఒక 50,000 ఇచ్చినావో, లేక హ్మ్. రూ. 1,00,000 హ్మ్. 2 లక్షలు ఏదనేసి సులభంగా ఇచ్చేసాను. 2 హ్మ్. కోరిక. హ్మ్. 3, నా కుమారుడు ఈ 2023 సంవత్సరంలో చాలా మంచి మార్కులతో పాస్ అయినాడు. హ్మ్. ఒక 3 కోరికలు అనుకో. హ్మ్. 3 కోరికలు తీసుకున్నావు. 3, హ్మ్. 3, 6, 9 అన్నాం. హ్మ్. 3 కోరికలు తీసుకునేసినావు. చిన్న హ్మ్. కోరికలు. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్క కోరికని 6 సార్లు చదవాలి. ఎన్ని హ్మ్. సార్లు చదవాలి? 6. 6 సార్లు, 6 టైమ్స్ చదువు. హ్మ్. కూర్చో నిదానంగా ఫీలింగ్‌తో చదవాలి. ఏదో చదవమన్నాడు, నేను చాలా సులభంగా సంపాదించిన ఇలా మాటలు చెప్పకూడదు. హ్మ్. ఫీలింగ్ అనేది అక్కడ చూపించాలి. నువ్వు చెప్పే విధానం కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. నిదానంగా ఒక 6 సార్లు చదువు ఒక్కొక్క కోరికని. 6 సార్లు అయిపోయింది. హ్మ్. ఒక్కొక్క కోరిక 6 సార్లు హ్మ్. అయిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆ పేపర్‌ని ముందర పెట్టుకో. హ్మ్. రాసావు కదా! ముందర పెట్టుకో. ముందర పెట్టుకునేసి 9 నిమిషాలు, 9 నిమిషాలు, 9 నిమిషాలు ఎగ్జాంపుల్‌కి మాత్రమే, టైం కూడా చూడాల్సిన అవసరం లేదు. విజువలైజేషన్ చేసుకో. అనుకోవాలి నువ్వు. 9 హ్మ్. నిమిషాలు అయింది అనుకో. టైం లేదంటే అలారం పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. హ్మ్. నువ్వు అలారం పెట్టుకొని కూడా 9 నిమిషాలు అయింది. లేదు సార్ నేను కరెక్ట్‌గా 9 నిమిషాలే చేస్తాను సార్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు కాల్ చేస్తున్నారు. సరే వీలైతే అలారం పెట్టుకో. ఒక కోరికకి 9 నిమిషాలు ఇప్పుడు స్టేజ్ పేపర్ మొదలు పెట్టుకో. ఆ డ్రీమ్ కలగనాలి. అది జరిగినట్టు అంటే ఒక ₹1,00,000 సంపాదించాను అన్నావు కదా! హ్మ్. సంపాదించేసినట్టు వచ్చినట్టు నువ్వు సంపాదించేసి డబ్బు నీ కట్ట దగ్గరికి వచ్చేసినట్టు ఒక డ్రీమ్ పట్టించాలి. విజువలైజేషన్. 9 నిమిషాలు అయింది. మళ్ళీ రెండో కోరిక. హ్మ్. తీసుకున్న వారు డబ్బులు ఇచ్చేసినట్టు ఒక 9 నిమిషాలు డ్రీమ్ పట్టించు. మళ్ళీ మూడో కోరిక. నా కుమారుడు చాలా సులభంగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినాడన్నావు. పాస్ అయిపోయినట్టు ఎగ్జామ్ రాసినట్టు, మంచి మార్కులు వాడికి చదువునికి వచ్చినంత వచ్చినట్టు, రాసేసినట్టు, రిజల్ట్ వచ్చినట్టు, నంబర్ 1 నీ కుమారుడే వచ్చినాడబ్బా నీకు అందరూ వచ్చేసి మీ పిల్లకాయ నిన్ను మంచిగా గౌరవంగా పొగిడినట్టు ఒక హ్మ్. డ్రీమ్ పట్టించు. హ్మ్. అయిపోయింది. 3 కోరికలు తీసుకున్నావు, 6 సార్లు చదివేసినావు, 9 నిమిషాలు విజువలైజేషన్ చేసుకునేసినావు. అయిపోయింది. ఇలాగన ప్రతిరోజు అంటే 21 రోజులు చేయాలి. ఎలా హ్మ్. చేయాలి? 21 రోజులు క్రమం తప్పకుండా చేయాలి. హ్మ్. ఈరోజు 4 గంటలకు లేచినాను సార్, హ్మ్. రాసినాను సార్. రేపు 5 గంటలకు లేచినాను సార్, 5 గంటలకు రాసినానంటే నిల్లు. హ్మ్. జరగదు. హ్మ్. జరగదు. ఒకటే టైం పెట్టుకోవాలి. 4:30కి ఈరోజు కూర్చున్నామంటే డైలీ 4:30కే కూర్చోవాలి. 21 రోజులు కంటిన్యూగా చేయాలి. జరుగుతుందా లేదా జరగదా ఎంత నీకొద్దు. జరుగుతుంది అంతే. జరిగే తీరుతుంది. అది జరిగే తీరాలండి. హ్మ్. తీరడానికి అది వచ్చింది. మన ముందరకు వచ్చేది ఊరికే కాదు. హ్మ్. హ్మ్. చేసుకోరా జరిపిస్తాననేసి. హ్మ్. కాబట్టి నువ్వు ఇలాగానే 21 రోజులు చేసినావంటే 21 రోజుల లోపలనే కూడా జరిగిపోయినాయి అందరికి. ఓకే. చాలా మందికి జరిగిపోయినాయి. హ్మ్. మొన్న హ్మ్. అనంతపూర్‌లో కూడా చెప్తున్నారు చూడు 369 గురించి. హ్మ్. ఏం చెప్తున్నాడు ఎంత అద్భుతంగా. చదువు కూడా 7వ క్లాస్ అంట మళ్ళీ. హ్మ్. కొడుకు దగ్గర రాయిపించుకొని దాని ప్రకారం చూసి రాస్తే ఆయనకి ఎంతగా అద్భుతంగా జరిగింది. హ్మ్. బోలెడు జరిగి ఉన్నాయి ఈ 369కి. హ్మ్. ఇలాగన పదే గాన మీరు గాని 21 రోజులు క్రమం తప్పకుండా గాని చేస్తే హ్మ్. మైండ్ పాజిటివ్‌గానే ఉండాలి. హ్మ్. నెగెటివ్ ఆలోచన జరిగే తీరుతుంది అనే ఒక డ్రీమ్‌లోనే ఉండాలి నువ్వు. హ్మ్. జరిగే తీరుతుంది. ఏదో ఒక రూపం నాకు ఏర్పడితే ఇది 3 కోరికలు జరిగినట్టుగానే ఫీల్ అయినావంటే ఓకే. ఖచ్చితంగా జరిగిపోతది. ఓకే. సో, అద్భుతం. ఈ 369 ఫాలో అవ్వాలి అంటే అఫర్మేషన్ చెప్పండి. నేను క్రమం తప్పకుండా 21 రోజులు 369ను పాటించి నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకున్నందుకు
విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నవార్, థ్యాంక్ యూ మన్.